నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 21కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం రండి. ఆంధ్రజ్యోతి, ఆర్టీసీలో కొలువుల జాతర 3038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. ఎస్సీ వర్గీకరణతో నియామకాలకు మార్గం సుగమం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. మహాలక్ష్మితో మహిళలకు 5500 కోట్ల లబ్ధి. ఆర్టీసీ శాఖలో 3038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, సంబంధిత మంత్రి. నిరుద్యోగులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకపోవడం వల్లనే నోటిఫికేషన్లు జాప్యం జరిగిందని, ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో నోటిఫికేషన్లకు క్లియరెన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. మిగతా నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మే ఫస్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్ల పరంపర కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ. 18 ఏళ్ళు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయం. ఇదొక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఎంతోమందికి ఇది మేలు చేకూర్చే పని. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్. మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు. గ్రామాల నిర్వహణకు వైద్యారోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకో మొబైల్ స్క్రీనింగ్ వాహనం. ఏటా 20% జనాభాకు పరీక్షలు. 5 ఏళ్లలో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోనే స్క్రీనింగ్. తాజా నిర్ణయంతో గ్రామాలకు సేవలు. ప్రపంచ బ్యాంకు నిధులతో కార్యక్రమం. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధులతో ఈ క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు, క్యాన్సర్ బారి నుండి ప్రజలను పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా నిర్ణయం తీసుకుంది. పరీక్షలను నిర్వహించనుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతుంది. హైదరాబాద్లోనే స్క్రీనింగ్ ఉంటుంది. దాని తర్వాత గ్రామాలకు ఈ సేవలను కూడా విస్తరించనున్నారు. రాచపుండు క్యాన్సర్ పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిలో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఒక్క ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు సగటున 1000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన 4 ఏళ్లలో ఇక్కడ కొత్త కేసుల సంఖ్య 49166గా ఉంది. చాలా మందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకుండా బాగా ముదిరి చివరి దశకు చేరుకున్నాక నిర్ధారణ అవుతుంది. ఈ దశలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఉపయోగం ఉండదు. మరోవైపు ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. సో క్యాన్సర్ కేసులు ముదిరే వరకు తెలియడం లేదు, అక్కడ ఏర్పడడం లేదు, అంటే తెలియడం లేదు అది. కాబట్టి ఎలాంటి వ్యాధులు లేవని చెప్పేసి ప్రజలంతా కూడా అపోహలు ఉంటారు. చివరి దశ వచ్చే వరకు వెళ్ళడంతో చేయి దాటిపోతుంది. కాబట్టి ముందస్తుగానే పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామాల్లో కూడా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. దీంతో కొంత మేరకైతే క్యాన్సర్ను అరికట్టే అవకాశాలు అయితే ఉంటాయి. $16,345 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి. వేరువేరుగా 2 నోటిఫికేషన్లు. మే 15 వరకు దరఖాస్తుల గడువు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. పూర్తిగా ఆన్లైన్లోనే. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతరులకు 20%. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ప్రకటించేశారు. 2 వేరు నోటిఫికేషన్లు. తెలంగాణలో ఇంకా డిఎస్సి కొలిక్కి రాలేదు. అదేవిధంగా ఇక్కడ కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. బీఎడ్ అభ్యర్థులకు సంబంధించి దాదాపు 66% ఎస్జిటీలకు ప్రమోషన్లతోనే బీఎడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను. మిగిలిన 26% ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి బీఎడ్ అభ్యర్థులు పూర్తిగా నష్టపోతున్నారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో కూడా కేసు వేశారు. కోర్టు మేము జోక్యం చేసుకోలేము, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయము, ప్రభుత్వమే ఇది చర్యలు తీసుకోవాలి, దీనిపై కావాల్సి వస్తే ప్రభుత్వానికే విన్నవించుకోండి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఎడ్ అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. గత డిఎస్సిలో చూసాము, కేటగిరీలలో ఒక్కో పోస్టు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. ఎంత దారుణం అండి! ఒక్కో పోస్టుకు ఎంత కష్టపడాలి, ఎంతమంది కాంపిటీషన్ ఉంటుంది. ఆ దరఖాస్తు చేసుకున్న వారేమో 100ల్లో 1000ల్లో ఉంటే పోస్టులు మాత్రం సింగిల్ డిజిట్లో. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఎడ్ వేరు, బీఎడ్ వేరు, ఎస్జిటి వేరు, స్కూల్ అసిస్టెంట్ వేరు. ఎస్జిటి పోస్టులు 10ల సంఖ్యలో కొంత మేరకు కొన్ని జిల్లాలకు ఉంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం నామమాత్రంగా సింగిల్ డిజిట్ పోస్టులు ఉంటాయి. ఎందుకనగా
ఏసీటీ వాళ్లకు ప్రమోషన్లతో స్కూల్ అసిస్టెంట్ని ఇస్తున్నారు 66% వరకు. మిగిలిన శాతాలు ఏమున్నాయో దాన్ని మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అభ్యర్థులు డిమాండ్ చేస్తుంది ఏంది, 100% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి కూడా. లేదంటే బీఎడ్ చేసి కూడా ఏం యూజ్ ఉంటుందండి? ఒక్కో పోస్టులు లేవని చెప్పి చాలామంది నిష్క్రమిస్తున్నారు చదువుకోకుండా. మనం గత 2023లో చూసాము, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. బీఎడ్ చేసిన అభ్యర్థులు కేవలం పేపర్ 2 మాత్రమే రాయొచ్చు, ఏజీటీకి అనర్హులని చెప్పి. సో దీంతో మరింత అయోమయంలో బీఎడ్ అభ్యర్థులు పడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు కాస్త బీఎడ్ అభ్యర్థులపై దృష్టి సారించాలి. తక్కువ మంది ఉన్నారని చెప్పి చిన్న చూపు చూడకండి, కాస్త దృష్టి సారించండి వారిపై కూడా. పాపం ఎండల మంట వాన్ల తంట, రాష్ట్రంలో ఆదివారం కొనసాగిన విచిత్ర వాతావరణం. ఆదిలాబాద్ సహా పలు జిల్లాలో మండిన సూర్యుడు. ఉమ్మడి మహబూబ్ నగర్లో రైతుల్ని దెబ్బతీసిన అకాల వర్షం, పలు చోట్ల తడిసిన మొక్కజొన్న ధాన్యం, నేల కొరిగిన పంటలు. వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు 25 గొర్రెల మృత్యువాత. ములుగు జిల్లాలో వడదెబ్బకు 1 మృతి. నేడు పలు చోట్ల వర్షాలు, రేపటి నుంచి తీవ్రం కానున్న ఎండలు. నాగర్ కర్నూలు జిల్లా చిల్సావాడలో నేల కొరిగిన మొక్కజొన్న పంట. ఓవైపు ఎండలు బాధిస్తున్నాయి, మరోవైపు వర్షాలు, అకాల వర్షాలు రైతుల్ని కుదిపేస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మొక్కజొన్న పంటలు చేతికొచ్చే దశలో వర్షాలు పడడంతో నేల కొరిగిపోతున్నాయి, మామిడి పూత రాలిపోతుంది. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం. పేలుడు కోసం మెగ్నీషియం హైడ్రైడ్ వినియోగం. చైనా మరో ముందడుగు అని చెప్పొచ్చు, మరో హైడ్రోజన్ బాంబును తయారు చేసేందుకు ముందడుగు వేసింది. హిందీపై ఠాక్రేలు ఏకం. అన్నదమ్ములు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ చేతులు కలపబోతున్నారా? మహారాష్ట్రలో ఫడ్నవీస్ సారథ్యంలోని మహాయతి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఇందుకు దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్ ఉద్ధవ్ తండ్రి బాల్ ఠాక్రే తమ్ముడి కుమారుడు అన్న సంగతి తెలిసిందే. తనను కాదని ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాక ఆయన శివసేనకు దూరమై ఎంఎన్ఎస్ను ఏర్పాటు చేసుకున్నారు. సో వీరిద్దరు కూడా హిందీ భాషకు ఏకమై హిందీ భాష అభివృద్ధికి అయితే చేయనున్నారు. వీరికి సంబంధించి మిగతా వార్తలు. నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ను భయపెట్టడానికే. బీహార్ బహిరంగ సభలో ఖార్గే కాంగ్రెస్ పార్టీని భయపెట్టేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చిందని ఏఐసిసి చీఫ్ ఖార్గే ఆరోపించారు. గత కొన్ని రోజులుగా మనం చూసాము, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు అందులో వినిపించడం, అందులో నమోదు చేయడం. దీంతో పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన, నిరసనలు మొదలు కావడం మనం చూసాము. దానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసు పుట్టుపూర్వాలేంటి, అసలు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంది, ఈ కేసులో ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారులకు సంబంధం ఏంటన్న పూర్తి వివరణతో కూడిన వీడియోని మన ఛానల్లో పెట్టాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకోకుంటే చేసుకోండి, తొందరలోనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్లు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆన్లైన్ గేమ్స్కు యువకుడి బలి. ప్లీజ్ ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చొక్కాపై లేక, ఆపై రైలు కింద పడి ఆత్మహత్య. ఏపీలో ఘటన ఎక్కడైనా కూడా మళ్ళీ ఆన్లైన్ గేమ్స్కి ఇంకో యువకుడు బలైపోయాడు. ఆన్లైన్ భూతం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడి వరకు దారి తీస్తుందో కానీ ప్రధానంగా యువకులే బలవుతున్నారు పాపం. ఎంత విషాద ఘటన అంటే, చొక్కాపై ప్లీజ్ ఆన్లైన్ గేమ్స్ ఆడకండి అని చెప్తూ ఎంత మనోవేదనకు గురై ఉంటాడు ఆయన. యువకులని ఒక చిక్కులో పడేస్తున్నాయి ఈ ఆన్లైన్ గేములు. మరి వాళ్ళకు తెలివి లేదా అన్నట్లు కాదు, అది కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, కొన్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. అసలు ఆన్లైన్ గేమ్లే లేకపోతే వాళ్ళు ఎందుకండి అట్రాక్ట్ అవుతారు? కాబట్టి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలకు తెరలేపింది, సిట్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయినా ఈ ఘటనలు అయితే ఆగడం లేదు. మరి
ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం, ఇంకేం ప్రధానంగా ఉన్నాయి. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి మిగతా వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి నెక్స్ట్ పేపర్లో. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్, వచ్చే నెల 15న పోచంపల్లిలో నిర్వహణ. మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ టీం, నేత కార్మికులతో మాటాముచ్చటకు ఏర్పాట్లు. 140 దేశాల నుంచి 3000 మంది యువతుల రాక. ఇదొక గొప్ప విషయం అనొచ్చు. హైదరాబాద్ దీనికి వేదికైంది. ప్రపంచ అందగత్తెల పోటీలకు మే 15వ తారీఖు నుండి ప్రారంభం కానున్న ఈ పోటీలు మన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటనుంది. మే 15 నుంచి పోచంపల్లి ఇక్కత్ చీరలు ఏఐ ట్యాగ్ ఉన్నాయి వీటికి, జిఐ ట్యాగ్ ఉన్నాయి వీటికి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగులు కూడా ఉన్నాయి వీటికి. ప్రత్యేకంగా తెలంగాణకి ఇది గుర్తింపు అని చెప్పొచ్చు. సో అక్కడి నేత కార్మికులతో ఎలా అల్లుతారు, వస్త్రాలను ఎలా అల్లుతారన్న కోణంలో ఈ అందగత్తెలు దాదాపు 140 దేశాలకు సంబంధించిన అందగత్తెలంతా కూడా నేత కార్మికులతో ముచ్చటించనున్నారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరో 3 వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీన విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనున్నది. ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గలపై చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతలను వివరించేలా చర్యలు చేపడుతుంది. చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది. సో ఈ పోటీలు అయితే జరగనున్నాయి. 3 నెలలు 35,000 కోట్లు స్కీమ్లు, కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధుల వేట. రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రాజీవ వికాసానికి సర్దుబాటు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు. ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి. స్కీమ్లు, కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. పెద్ద సంఖ్యలో నిధులు కూడా కేటాయించారు. హైదరాబాద్లో ఎకో టౌన్, జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం. కిటాక్యూషులోని మురాసాకి నది పునరుజ్జీవన ప్రాజెక్టు సందర్శన. సుస్థిరత ఆప్షన్ కాదు, అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని ఓ బృందం, రైజింగ్ బృందం అని పేరు. సో తెలంగాణకు కొన్ని పెట్టుబడులు తేవడానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఎకో టౌన్ ఏర్పాటుకైతే ఒప్పందాలు చేసుకున్నారు. కుండపోత వాన, జమ్మూ కాశ్మీర్లో బీభత్సం. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానలకు రాంబత్ జిల్లా అతలాకుతలమైంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వానకు ఆకస్మిక వరదలు సంభవించి 3 ప్రాణాలు కోల్పోయారు. సో ఈ కుండపోత వర్షము జమ్మూ కాశ్మీర్లో బీభత్సాన్ని అయితే సృష్టించాయి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, ముంబై హ్యాట్రిక్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45 బంతులలో 76 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచారు. ఫామ్లోకి రావడంతో సూర్యకుమార్ యాదవ్ 30 బంతులలో 68 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. దీంతో చెన్నైపై ముంబై ఘన విజయం సాధించింది. ఇది ముంబైకి హ్యాట్రిక్ విజయం అని చెప్పొచ్చు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసులది త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు. మనం నిన్న చూసుకున్నాము. ఏప్రిల్ 20 ఇంద్రవెల్లికి మాయని మచ్చ, రక్తపు మడుగులకు మాయని మచ్చగా చెప్పుకున్నాము. 1981 ఏప్రిల్ 20వ తేదీన ఆదివాసీలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఎంతోమంది అసువులు బాసారు, అమరులయ్యారు. వారిని సంస్మరించుకుంటూ ప్రతి ఏటా ఏప్రిల్ 20న సంస్మరణ దినోత్సవాలు అయితే జరుపుతారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మంత్రి అధికారికంగా నిన్న నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గారు అక్కడ భరోసా కూడా కల్పించారు. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరిస్తాం, వారికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి. సో అతి త్వరలో మరి కేటాయించాలి, చెప్పడం కాదు అన్నట్లు కూడా అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. బీటెక్లో ఫీజుల బాంబు. వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సీ. భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్. పెంపునకు హియరింగ్లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ. త్వరలో టీఏఎఫ్ఆర్సీ మీటింగ్. ఆ తర్వాత సర్కార్కు ప్రతిపాదనలు. ఆందోళనలో పేరెంట్స్, స్టూడెంట్లు. మళ్ళీ బీటెక్లో ఫీజుల మూత మోగనుంది. ఫీజులను పెంచాలని చెప్పి కూడా ఆ కమిటీ నిర్ణయించుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. దీంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన మొదలైంది.
కట్టుకోలేరండి. ఎంత పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు. లక్షల్లో కోట్లలో ఫీజులు కడితే ఇంటిని ఏం గడుపుతారు? ఎంత దారుణం అండి. ప్రభుత్వాలు కాస్త దృష్టి సారించాలి. ఇట్లాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కొంతమేర ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని అనుమతులు అయితే ఇవ్వాలి. సో ఇవి వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే పేపర్ చూద్దాం. గ్రహశకలం ఢీకొంటే ఇండియాలో నాశనమయ్యే నగరాలు ఇవే. 500 అణుబాంబులతో సమానమైన గ్రహశకలం భూమిని ఢీకొంటే ఇండియాలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఇవే. YR4 అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిని ఢీకొట్టే అవకాశం రోజుకి పెరుగుతున్న క్రమంలో అసలు ఒకవేళ భూమిని నిజంగానే ఢీకొంటే ఏ ప్రాంతంలో ఢీకొంటుందని కూడా సైంటిస్టులు అంచనా వేశారు. ఆ ప్రభావిత ప్రాంతంలో ఇండియా కూడా ఉంది. మరి ఇండియా మొత్తం పోతుందనే అంటే కాదు, ఇండియాలోని కొన్ని నగరాలకే ముప్పు పొంచి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మానవాళి కోట్లాది జీవరాశులు జీవిస్తున్న ఈ భూమి గ్రహానికి ముప్పు పొంచి ఉందని గతేడాది డిసెంబర్లో నాసా ఓ సంచలన ప్రకటన చేసింది. ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తుందని, అది కనుక భూమిని ఢీకొట్టే ఓ 500 బాంబులు పడినంత విధ్వంసం సృష్టిస్తుందని తెలిపారు. సో ఓ గ్రహశకలము భూమిని ఢీకొంటే ఎంత ఘోరం జరుగుతుందో అని చెప్పి కూడా కొన్ని ప్రాంతాలకైతే ఇదయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి కూడా నాసా అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆదివాసీల అభివృద్ధి పునరంకితం, జల్ జంగల్ జమీన్ నినాదంతో తమ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పాటుతుందని, పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమపై ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గారు అన్నారు. నిన్న అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో గల అమరవీరుల స్తూపానికి సంబంధిత మంత్రి నివాళులర్పించడం జరిగింది. అమరవీరులైన కుటుంబాల సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా కొంతమేరకు భరోసానైతే కల్పించారు. తెలంగాణకు దిశ గులాబీ జెండానే. కేటీఆర్ సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామనడం అనగారికం. ఇచ్చిన మాట నిలబెట్టలేకపోక కాంగ్రెస్ విఫలమని చెప్పి కేటీఆర్ గారు రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో ఎక్కట్టూరు మనం ఇంతకుముందే చూసాము. ఆర్టీసీలో త్వరలో 3038 పోస్టులు. బీజేపీతో టీఎంసీ కుమ్మక్కు, అందుకే హింసాకాండ చెలరేగిందని ఒక ఆర్టికల్ చూడొచ్చు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో ఇటీవలి మత కల్లోలపై న్యాయ విచారణ నిర్వహించాలని సిపిఐఎం కోరింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ హింసాకాండ జరిపించేందుకు కుమ్మక్కు అయ్యాయని ఆ పార్టీ ఆరోపించింది. కలకత్తాలో కొన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. హింసాకాండ కొనసాగుతుంది. వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా కొన్ని ఘటనలు అయితే జరుగుతున్న సంఘటనలు మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. పాకిస్తాన్లో హిందూ మంత్రిపై దాడి. పాకిస్తాన్లో నిరసనల ప్రదర్శన దశలోనే ఓ హిందూ మంత్రిపై అల్లరి మూకలు దాడి జరిపాయి. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని సింధులో ఇరిగేషన్ కాలువ పనుల విషయంలో నిరసనలు చెలరేగాయి. మత వ్యవహారాల సహాయ మంత్రి అయిన కియాల్ దాస్ కోహస్తానీ ఈ ప్రాంతంలో ఉండగా నిరసనకారులు ఆయనపై గుర్తించి దాడులు చేశారు. పాకిస్తాన్లో హిందూ మంత్రిపై. దళిత రత్న అవార్డు అనుకున్న జోగు వెంకట్. ఇక మిగతా వార్తలు ఏమున్నాయో ఒక్కసారి చూసేద్దాం. ఒక్క నిమిషం మిత్రులారా చూసేద్దాము. ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసి ముగిచ్చేద్దాం. వార్తలు ఏమైనా ఉంటే చూద్దాం. నా కళల రచన తెలంగాణ కళ. భారత వాణిజ్య పారిశ్రామిక మండల సమాఖ్య మహిళల కోసం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అనే ప్రత్యేక విభాగాన్ని నడుపుతున్నది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త రితుషా దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది మహిళలకు సంబంధించి. ఆదాయం గోరంత, వ్యయం కొండంత.
ప్రభుత్వంతో గిచ్చి కయ్యాలు. సో ఇవి ప్రధాన వార్తలు. ఇంకా ఏమున్నాయి? బెంగళూరు వద్ల బ్యాటింగ్ వైఫల్యంతో కింగ్స్ ఓటమి. సొంత వేదికలో తడబడుతూ హ్యాట్రిక్ ఓటంలో ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థుల గడ్డ మీద మాత్రం దుమ్ము రేపుతుంది. 3 రోజుల క్రితమే బెంగళూరులో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాభవానికి ధీటుగా బదులు తీసుకుంటూ ముల్లాన్పూర్లో శ్రేయస్ సేనపై 7 వికెట్ల తేడాతో సనాయాసన విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ తడబాటుకు గురై నిర్ణీత ఓవర్లలో 156 పరుగులకు 6 వికెట్లు చేయగలిగింది. ప్రభ్ సిమ్రాన్ 17 బంతుల్లో 33, 5 ఫోర్లు, 1 సిక్స్ చేశారు. టాప్ స్కోరర్గా శశాంక్ 31 నాట్అవుట్. సో ఇది కింగ్స్ సంబంధించి. సో ఇది ఏప్రిల్ 21కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్ వారు.